దోచుకున్న సొమ్మును కక్కిస్తా. ఏప్రిల్ 8 వరకే డెడ్ లైన్. ఆలోపే బాధితులకు డబ్బులు ముట్టాలి, లేకపోతే 9న కార్యాచరణ ప్రకటిస్తాం. బిజినపల్లిలో మరో సాగు పెడతా. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అల్టిమేటం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ముంపు బాధితులకు అందిన పరిహారానికి ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ శటగోపం. అధిక వడ్డీ ఆశ చూపి చిట్టీల పేరుతో దందా. 2021లో దోపిడీకి అంకురార్పణ. చిట్టీలు కట్టిన 1800 మంది పాలమూరు భూ నిర్వాసితులే టార్గెట్. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ దోచుకున్న సొమ్ము 150 కోట్లు. దోపిడీ సొమ్ముతో 600 కోట్లకు పడగలెత్తిన ఫైనాన్స్ సంస్థ. బినామీలతో భూముల కొనుగోలు. తెర వెనుక బడా రాజకీయ నేతలు. మల్లన్న సభ ఆపే ప్రయత్నం చేసిన ఓ మంత్రి అంటూ ఒక వార్త. ఇక పంటలు ఎండుతున్నాయి. నిన్న 90 మంది చచ్చిపోయారట పాపం ఇక్కడ చేసిన పనికి. ఇక చూడుర్రి ఏం జరిగిందో ప్రజలారా. ఇది ఇన్నుర్రి, చాలా ఇంపార్టెంట్. ఇది పేరు పెట్టుడేమో ఓం శ్రీ సాయిరామ్ అని నాగం చేస్తారు. నాగర్ కర్నూలు, కొల్లాపూరు, ఇంకో నియోజకవర్గం ఏదో ఉంది. కొల్లాపూర్, నాగర్ కర్నూలు, తర్వాత కొల్లాపూరు, ఇంకొక నియోజకవర్గం నియోజకవర్గాలు. అవును, వనపర్తి. ప్రజలారా 1, 2, 3 ఈ 3 నియోజకవర్గాల పరిధిలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వస్తూ ఉంటే ఈ ప్రాజెక్టు కింద ఈ 3 నియోజకవర్గాల్లో భూములు పోయినాయి. కొన్ని గ్రామాల ప్రజలు భూములు కోల్పోయిన రైతులు భూములు కోల్పోతే ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు గవర్నమెంట్. భూ నిర్వాసితులు ఈ భూ నిర్వాసితులు ఉన్నారు కదా, ఈ భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే డబ్బులు కట్టించింది, పరిహారం ఇచ్చింది. ఒకరోరికి 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇట్లా ఈ ప్రజలందరికీ కట్టించింది. కట్టిస్తే ప్రజల దగ్గరికి డబ్బు వచ్చింది కదా, ఈ డబ్బు వచ్చిన డబ్బుని ఎట్లా కొట్టేయాలని ఒక ముఠా స్కెచ్ చేసింది. ఆ ముఠా పేరే ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్. పేరు పెట్టుకున్నది, ఇక దేవుడి పేరు పెట్టుకొని కథ దందా వేసిన కొడుకులు. ఇందులో ఒక ఆయన సేటు, ఒక ఆయన సాయిబాబా సేటు, సాయిబాబా, ఇంకోటి నాగం ఏదో రెడ్డిలు ఇద్దరు ఉన్నారు. ముగ్గురు రెడ్లు. అందులో నాగం కుటుంబానికి ఇద్దరు. నాగం బుచ్చిరెడ్డి పక్క. అవును, నాగం మొత్తం ముగ్గురు రెడ్లు, ఒక కోట ఆయన. వీళ్ళు కలిసి ఏం చేసిరు ఎరికేనంటే ఈ ఫైనాన్స్ సంస్థ పెట్టిరు. ఫైనాన్స్ సంస్థ పెట్టి ఏం చేసిరంటే ఈ బాధితుల పాపం ఎంత అమాయక ప్రజలంటే పాలమూరులో వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చి ఏమైనా కొనుక్కోపోయింటే కూడా ఒక ఛాయ్ దాగి మిగతా పైసలు జేబులో పెట్టుకునే రకం. అంత అమాయకులు. అటువంటి పేదవాళ్ళ దగ్గర పైసలున్న సంగతి ఈ ముఠా గుర్తించింది. ఈ ముగ్గురు రెడ్లు, ఓ కోట ఆయన. వీళ్ళు గుర్తించి ఏం చేసిరంటే మీ దగ్గర ఉన్న పైసలు మా తాన పెడితే 2 ఏళ్లలో రెట్టింపు చేస్తాం, డబుల్ చేస్తామని చెప్పి ఒకరొకరి దగ్గర ఒక్కొక్క కుటుంబం దగ్గర ఒక ఇంట్లో 4 భూములుంటే కోటి రూపాయల చొప్పున దాదాపు 150 కోట్ల రూపాయలు, 150 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర వీళ్ళ ఫైనాన్స్ కంపెనీలో పెట్టించి వాళ్ళకు ఓన్లీ ప్రామిసరీ నోట్ రాసిచ్చి ఉత్తది 50 లక్షలకు 20 లక్షలకు ప్రామిసరీ నోట్ రాసిచ్చి ఏం చేశారంటే ఈ పైసలన్నీ తీసుకొని ఏం చేశారంటే ఈ దొంగల ముఠ వీళ్ళు బినామీల పేర్ల మీద భూములు కొన్నారు, ఆస్తులు కొన్నారు. ఏమంటారు ఇప్పుడు ఏమన్నంటే మా తాన లేవు. ఇప్పుడు ఇందులో ఒక ఆయన ఏమున్నాడు ఇంకా అయితే ఆర్మీ. ఇందులో ఒక ఆయన పైసలు ఏంటంటే ఆర్మీలో ఎదురు కాల్పుల్లో చచ్చిపోయిన జవాన్ ఉండా, ఆ జవాన్ చచ్చిపోతే కేంద్ర ప్రభుత్వం 35 లక్షలు పరిహారం ఆ తండ్రికి ఇస్తే ఆ తండ్రికి ఇచ్చిన 35 లక్షలు కూడా ఈ ముఠా ఎత్తుకపోయి ఫైనాన్స్ లో పెట్టుకొని నరక యాతన పెడుతుంది 4 ఏళ్ల. అయితే వీళ్లకు ఈ ముఠా ఎవరైతే ఉన్నారో ఈ ముఠా సభ్యులు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, లోకల్ లీడర్లకు, మంత్రులకు పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తుంది ఈ బాధితుల పక్షాన పోకుండా. ఇట్లా వీళ్ళ దగ్గర 150 కోట్లు వసూలు చేశారు కదా, వీళ్ళ చుట్టూ తిరిగి బాధతోని కుమిలి 90 మంది చచ్చిపోయారు. 90 మంది చచ్చిపోయారు. అందులో 40-50 మంది ఆడబిడ్డల బొట్టు చెదిరిపోయింది. వాళ్ళని చూస్తే
నిజంగా చెప్తున్నా కదా, ఏ పేపర్లో రాలే, ఏ టీవీలో రాలే, ఏ టీవీలో ఏ పేపర్లో రానియలే ఆ ముఠ ఎప్పటి కూడా ఎక్కడ కూడా రానియలే. నిన్న కూడా రాలేరు ఎవరు. నిన్న సమావేశం పెడితే నిన్న మెయిన్ పేపర్ వాళ్ళు వీళ్ళు ఎవరు రాలే. ఎంత దుర్మార్గం అంటే దొంగ నా కొడుకు ఈ వేడన్నా. ఇగో ఇగో 5 ముంబైలో జరిగింది దాడి పెట్టి 20 మందిని చంపినోనే ఉరిదీస్తే 90 మందిని చంపినోని ఇవాళ ఉన్నటువంటి స్తంభానికి ఉరిదీయనా వద్దా వీళ్ళని? ఇగో ఆలోచించు కొంచెం, ఇది బోనస్. ఎంత దుర్మార్గం అంటే అబ్బబ్బబ్బా. అమాయకులైన ప్రజలు కంటి ఆపరేషన్ కోసం పేదోడు దాచుకున్న పైసల్ని నీ ఫైనాన్స్ కంపెనీలో పెట్టించుకొని ఈ పేదోని కళ్ళు రాకుండా చేసినవురా మోసగాడా, కళ్ళు రాకుండా చేసినావు. ఆర్మీ పెద్ద అయినా లేవే నిలబడు. తన కన్న కొడుకు, ఈ దేశాన్ని రక్షిస్తేందుకు పోయిన తన కన్న కొడుకు నేను ఇయ్యను పో అని చెప్తా ఉన్నాడంటే మీకు ఎంత ఫకరు, ఎక్కడి నుంచి వచ్చిందిరా మీకు ఈ ధైర్యం? వీళ్ళ కష్టాలను పాలు పంచుకుంటాడు ఎవడు లేడు. మేము మీడియాను కొనేసినాం, లీడర్లను కొనేసినాం, అందరినీ కొనేసినాం, సంఘాలను కొనేసినాము, ఇక మమ్మల్ని అడిగేటోడే లేడని మీరు విర్రవీగుతున్నారా అని నేను అడుగుతున్నా. నిన్న పాపం వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ ఫొటోస్ లేవాలి. ఎంత ఘోరం అంటే అబ్బబ్బా, వాళ్ళకు ఎట్లా న్యాయం అవుతుందో కానీ మోసకారులు. ఇంట్లో కూడా వేయలేదేమా మన దాంట్లో ఫోటోలు. నిన్న ఒక్కరి పెయ్యి మీద తులం పావులెత్తు బంగారం లేదు. అమాయకులు చినిగిపోయిన చీరలు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చారు పబ్లిక్. తిండే సరిగా లేదు. వాళ్ళకు అన్యాయం చేసి ఈ 3 రెడ్లు ఓ కోవటాయన కలిసి ముఠా కట్టి 150 కోట్ల రూపాయల సొమ్ము పేదోని దగ్గరకు వచ్చినటువంటి సొమ్ము. ఇగో ఎంత పేదోళ్ళు చూడగో, ఇగో చూడు, ఇగో అమాయకమైన ప్రజలు వీళ్ళంతా. వీళ్ళందరినీ కొల్లగొట్టి వేల కుటుంబాలు చిన్న చిన్న ఫ్రామ్స్ 30 లక్షల రూపాయలు ఈయన దగ్గర. ఇట్లా మొత్తం వ్యవస్థలంతా కుప్పగూల్చారు దొంగన కొడుకులు. అందుకోసమే ఇగో కన్నీళ్ళు చూడు, వాళ్ళకి ఏడుపులు ఒలపోతలు తప్ప ఏమీ లేవు పాపం పేదోళ్ళ దగ్గర. అందుకోసమే ఏప్రిల్ 8 తారీఖు వరకల్లా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. వాడు కోర్టుకు పోయి ఐపీ పెట్టుకుంటా అంటే మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రభుత్వం బాధ్యత లేదా? ఇలా 150 కోట్ల రూపాయలు పేదోని అటు భూమి పోయింది. భూమికి వచ్చిన పరిహారం ఈ దొంగలు ఎత్తుకపోయారు శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ పేరు మీద. ఇక నాగర్ కర్నూలు కాడ వాళ్ళని పట్టించుకున్నాడే లేడు. వాళ్ళని పట్టించుకొని కనీసం ఏమైందిరా అంటోడు లేడు. ఆ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దగ్గర పోతే ముసలామెను తన్నిండట. వాళ్ళు నిజంగా చెప్తున్నారు కదా, ఆ పాలమూరులో ఉన్నటువంటి ఆ పేద వర్గాలు నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు మన నాగరికతతో లేరు, టచ్లో లేరు అసలే. దారుణమైన పరిస్థితులు ఉన్నారు. మొత్తం అడవులు, చెట్లు, పుట్టల పంట రూపాయి జమ చేసుకొని బతికినటువంటి పేద వర్గాలు. ఈ 150 కోట్లలో 150 కోట్ల రూపాయలు ఎవరైతే వసూలు చేసిరో ఈ 150 కోట్ల రూపాయలు కంప్లీట్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఒక్క ఓసీ ఒక్క రూపాయి లేదు, ఎత్తుకపోయిందంతా ఓసీలు 150 కోట్లు చూసుకో. అందుకోసమే దీన్ని తాడో పేడో తేల్చాలని ఇవాళ మేమందరం కూడా నిన్న బీసీ జేఏసీ తరఫున నేను కానీ, సూర్యారావు గారు కానీ, హరిశంకర్ గౌడ్ గారు కానీ, జానయ్య గారు కానీ మేమందరం కూడా పోవడం జరిగింది. ఆ ప్రజలకు భరోసా ఇచ్చినాం. మీ పైన ఎట్టి పరిస్థితిలో యుద్ధం చేస్తాం. 90 మందిని చంపిర్రు వాళ్ళు. ఈ ఫైనాన్స్ 3 రెడ్లు ఒక కోటాయన కలిసి 90 మందిని చంపిర్రు. 90 మందిని నడి బజార్లో ఉరి తీసిన తప్పలేదు లంగా కొడుకుల్ని. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే వైట్ కలర్ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత గ్రామం ఉన్న జిల్లా అది. ఇంత అన్యాయం కొడుకులని ఎట్టి పరిస్థితిలో
మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు, మీ పని మీ భరతం పడతాం. వేల మంది కుటుంబాలు నాశనం చేశారు కదా. ఇగో ఇది అయితే ఒక ఏమంటారు పెరాలసిస్ వస్తే పెరాలసిస్ పైసలు లేవు సార్ అంటే ఆయన విషయం ఏంటంటే, ఒక తల్లి తన కొడుకు కళ్ళు లేవని ఆపరేషన్ చేయిద్దామని కూలినాలు చేసి సంపాదించింది డబ్బు. ఎస్ ఇలా పెట్టమ్మా మీకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి దొంగల ముఠ ఎత్తుకొని పోయిందట. వాళ్ళ పేర్లు చూడే, వాళ్ళ పేర్లు మీ దగ్గర చిట్టు నాగం నాగం బుచ్చిరెడ్డి 3 పేర్లు ఉన్నాయి. అవి ఒకటి సార్ ఇంట్లో ఉంటాయి. కరుణాకర్ రెడ్డి ఇగో ఎస్ 90 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ఫైనాన్స్ దొంగలు ఎవరెవరయ్యా? నాగం బుచ్చిరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, జానకిరామ్ రెడ్డి, ధనుంజయ్, బాలేశ్వర్, సాయిబాబా. వీదంతా ముఠాగా ఏర్పడి పాపం వీళ్ళు ఈయనే కాదట, ఏడ ప్రాజెక్ట్ వస్తే నిర్వాసితులకు పైసలు ఏడొస్తే అక్కడ దిగుతారట. ఎస్ మొత్తం ఇదే దోపిడీ. అమాయకులైనటువంటి ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి ముఠా మీద మరి చూస్తూ ఊరుకోవడానికి గతంలో వాళ్ళు చాలామంది చుట్టూ తిరిగిరట న్యాయం చేయమని, ఎవడు పట్టించుకోలే వాళ్ళని. చట్టాలు చూస్తాయి అంటే చట్టాలు ఏం చూస్తాయి ఇప్పుడు ఇట్లా అక్కడ చేస్తే? పోలీసు అసలు వాళ్ళు ఎంత బాధ అంటే పొయ్యి వాళ్ళ గల్మల కాడ కూర్చుంటారు, లీడర్ల గల్మల వాళ్ళ కాడ. దారుణమైన పరిస్థితి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. విషయం ఏంటంటే నిన్న సభకు ఇంకా కొన్ని వేల మంది వచ్చేది ఉండే. ఎస్ బస్ కిరాయి పైసలు లేక రాలే ప్రజలు, బస్ కిరాయి పైసలు లేక. 2000 మంది వచ్చింది నిన్న. ఇంకా వేల మంది అమ్మ జీవితం ఏం జరుగుతా ఉందా ఈ రాష్ట్రంలో? కొట్లాడకపోతే ఇంకేం చేస్తాం?